పాలన అందరం కూడా చూస్తూ ఉన్నాం. అనవసరమైనటువంటి అక్రమమైనటువంటి కేసుల్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి జైలులో పెడతా ఉన్నటువంటి తీరు మొదటి నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేకమైనటువంటి కేసులు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరి మీద కూడా పెట్టడం, నిర్బంధించడం కూడా జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అలానే 86 రోజుల పాటు నిర్బంధించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ గారిని తీసుకుంటే అసలు ఇక్కడ సంబంధం లేనటువంటి కేసు. ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు అన్న బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైనది. ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు, ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా లోకేష్ ఏం చెప్పినాడు, ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది, ఈ రాష్ట్ర బాధ ఎలా, ఈ రాష్ట్రం ఏ విధంగా బాధపడతా ఉంది, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా బాధపడతా ఉన్నాయి అని గొంతుచించుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా లోకేష్ కానీ ఈరోజు ఎలాంటి సంబంధం లేకుండా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనమాట. జోగి రమేష్ గారిని అయితే ఒక కేసులో అతను ఎవరో ఒకరు అరెస్ట్ అయితే అతని దగ్గర ఫస్ట్లో కూడా ఒక వీడియో అతను రిలీజ్ చేసినాడు. దాంట్లో కూడా ఎక్కడో కూడా ఈయన పేరు లేదు. అరెస్ట్ అయిన తర్వాత జైల్లో వచ్చిన తర్వాత ఒక వీడియోని ఒకదాన్ని రిలీజ్ చేసి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరుని ఇంక్లూడ్ చేయొచ్చు. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి ఈరోజు నెల్లూరు జైలుకి తరలించినటువంటి తీరు చూస్తే ఎవరైనా కూడా ఈరోజు గాంధీ మహాత్ముడు ఉన్నా కూడా ఆయన కూడా తీసుకుని వచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే అరాచకం ఎక్కడ లేదు. మీరు ఒకటి కూడా గమనించవచ్చు, ఇన్ని కేసులు పెడతా ఉన్నారు కదా, ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు ఒక కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేస్తాం. ఎంత అద్భుతమైనటువంటి స్పందన ఉంది, ఎంతమంది, కొన్ని వేల మంది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్డు మీదకి వచ్చినారు. ఈ రోజు కూడా మాకు ఆంక్షలు విధించినారు, 100 మంది కంటే ఎక్కువ రాకూడదని అనేకమైనటువంటి ఆంక్షలు విధించినా కూడా ఎవరూ లెక్క చేయాలి. వాటికి ఆంక్షలు మితిమీరితే కేసులు పెడతామని కూడా చెప్పినా కూడా కేసులు పెట్టించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా వెనకడిగేసే ప్రశ్నే లేదు. అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు ఈ రాక్షస పాలన ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జోగి రమేష్ గారిని లోపలికి వెళ్ళి పరామర్శించినప్పుడు సీనియర్ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి తలసిల్ రఘురామన్న ఈరోజు అదే పనిగా జోగి రమేష్ గారిని పరామర్శించాలా అని చెప్పి తాడేపల్లి నుంచి ఈరోజు మార్నింగ్ రావడం కూడా జరిగింది. తప్పకుండా జోగి రమేష్ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. రఘురామన్న కూడా ఆయనకు ఒక భరోసాని ఇవ్వడం కూడా జరిగింది. పార్టీ యావత్తు కూడా జోగి రమేష్ గారికి అక్రమంగా నిర్బంధించినటువంటి కేసుల మీద జోగి రమేష్ గారికి పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. జోగి రమేష్ గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఏం పర్లేదన్నా ఇట్లాంటి కేసులు ఏమైనా కూడా చేసే పోరాటంలో ఎక్కడ కూడా వెనకడిగేసేది లేదు. ఎన్ని రోజులు మహా అయితే ఇక్కడ జైల్లో పెడతారు. బయట వచ్చిన తర్వాత నాకు ఇంతకు ముందు ఏదైతే వాయిస్ ఉందో అంతకు మించినటువంటి వాయిస్ని రేపు కూటమి ప్రభుత్వం చూడబోతుందని చెప్పి జోగి రమేష్ గారు చాలా ధైర్యంగా కూడా చెప్పడం జరిగింది. కొంచెమైనా కూడా సిగ్గుపడాలి కూటమి ప్రభుత్వం. ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా భయపడట్లేదు అని అన్నప్పుడు కూడా కనీసం సిగ్గుపడైనా కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం మానుకోగలగాలి. కానీ వారికి ఆ సిగ్గు కానీ అంత మొహం ఎక్కడ కూడా కనిపించదు నాయకుల దగ్గర. సో తప్పకుండా అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 3 సంవత్సరాలు కనుక మనం కనుక కష్టపడి ఈ కష్టకాలాల్లో నుంచి కనుక కొంచెం ప్రజలందరినీ కూడా ధైర్యం చెప్పగలిగితే తప్పకుండా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు ప్రజలకి మంచి జరుగుతుంది. ఈ రోజు ఈ అరాచకం ఏదైతే చూపిస్తూ ఉంటారో ఒక్కొక్క అధికారికి కానీ ఒక్కొక్క నాయకుడికి కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి పాపాలు, ఆ పాపాలు పండే రోజు తొందరలోనే వస్తుందని. సో అందరం కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.